లేచి నిలబడి కొంచెం జాగ్రత్తగా ఇబ్బంది కలగకుండా లేచి నిలబడి వాక్యాన్ని చదువుకున్నాం. కీర్తనల గ్రంథం 41వ కీర్తన చదువుతున్నాం. అందరూ బైబిల్ తీయండి దయచేసి. నలభై 41వ కీర్తన. టెన్షన్ లో ఉన్నారా మీరు? పేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును. రోగము కలుగుగా నీవే వానిని స్వస్థపరచుదు. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చని ఎడలా వాడు అబద్ధమాడను. వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది. వాడు బయలు వెళ్లి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింపజేయవలెనని వారు నాకు కీడు చేయను ఆలోచించుచున్నారు. కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై మడి మీద ఎత్తెను. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము. అప్పుడు నేను వారికి ప్రతీకారం చేసేదను. నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడునుగాక. ఆమేన్, ఆమేన్. చదవబడిన కీర్తన ప్రభు మనందరి వింతలు ఆశీర్వదించును. ఆమేన్. దయచేసి కూర్చోండి. హల్లెలూయా.
మరి ఇరుక్కోవసం లేదు కానీ సరిపడే కూర్చొని ఇబ్బంది లేదు. స్థలం ఇరుకైతే తప్పులేదు కానీ హృదయం ఇరుకైతే కష్టం. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ పునరుత్థాన దినం ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. 41వ కీర్తన చదువుకుందాం మనం. భక్తుడు దైవజనుడు రాజు అయినటువంటి దావీదు రచించిన కీర్తన ఇది కూడా. ఒక చిన్న మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి వచనంలో బీదలను కటాక్షించువాడు ధన్యుడు. అందరూ పక్కన ఈ మాట చెప్పండి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఎవరిని కటాక్షించాలంట? బీదలను. బీదల పట్ల ఎలా ఉండాలంట? కటాక్షము కలిగి. అలాంటి వాడు ధన్యుడు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సహజంగా ఈ వేదికల మీద నిలబడి మైకు పట్టుకుని మాట్లాడే వాళ్ళందరూ పేదల గురించి మాట్లాడతారు. టు గెయిన్ సింపతి ఫ్రమ్ ద ప్యూర్ పీపుల్. పేదల నుండి ఒక సానుభూతి పొందడం కోసం నాయకుడు మంచోడని మేమంటే ఎంతో అది అనిపించుకోవడం కోసమే తప్ప నిజంగా కటాక్షించేవారు ఏరి. దేవుని వాక్యం మనకు బోధిస్తున్న సత్యం ఏంటంటే మనము బీదలను కటాక్షించాలి. అసలు భూమి మీద పుట్టిన ప్రతి మనిషి అతడు ధనవంతుడే కావచ్చు, పేదవాడే కావచ్చు, దేవుని చేత సృజించబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ధనవంతులను కలుగజేసింది దేవుడే, పేదలను కలుగజేసింది కూడా దేవుడే. మీరు వాక్యం చదివితే సామెతల గ్రంథంలో పేదలను గురించి వెక్కిరించేవాడు, పేదల గురించి తక్కువగా మాట్లాడేవాడు సృష్టికర్తను నిందించుచున్నాడు అంటాడు. 17వ అధ్యాయం సామెతల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో పేదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. ఎవరిని వెక్కిరించేవాడు అంటే వీడికి ఏముందనమాట? కొంచెం ఉన్నాయి అనమాట, 4 రూపాయలు ఉన్నాయి. ఎక్కిరించేవాడు ఎవడు ఎక్కిరిస్తాడు? పేదవాడు ఎక్కిరించడు. కొంచెం ఉన్నవాడు ఏం చేస్తాడు? లేని వాడిని వెక్కిరిస్తాడు. ఈ వెక్కిరించేవాడు అంటే ఎవరిని నిందిస్తున్నాడు? అన్ని రకాల మనుషులను దేవుడు కలుగజేశాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? మోషే అంటాడు, ప్రభువా నేను నోటి మాంద్యం గలవాడిని, నా వల్ల కాదులే, ఎవరినన్నా చూడంటాడు. అప్పుడు నిర్గమకాండం 4వ అధ్యాయంలో అసలు కత్తివాడినే గాని మోగవాడినే గాని ఎవరు సృజించాలనుకున్నావు? చాలా సార్లు మనం అనుకుంటాం మంచి వాళ్ళందరినీ దేవుడు చేశాడు, మోగోళ్ళందరినీ, గుడ్డోళ్ళందరినీ, కొంచెం అన్నం తక్కువ వాళ్ళందరినీ ఎవరో చేశారని కదా. అన్నం ఉంటేనేమో దేవుని సృష్టి, అందంగా లేకపోతేనేమో ఎవరో కలుగజేశారు అనుకున్నారా? అలా కాదు. అందరినీ చెప్పండి, అందరినీ కలుగజేసిన వాడు దేవుడే. భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి దేవుని సృష్టి అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ధనవంతులను కలుగజేసిన వాడు ఆయనే. సమూయేలు గ్రంథంలో చదవండి ఆ మాట. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు. చూసారా? దారిద్ర్యమును ఐశ్వర్యమును పేదలుగా పుట్టించేది దేవుడే.
ఐశ్వర్యవంతులుగా కలుగజేసేది, ఐశ్వర్యవంతులుగా చేసేది కూడా దేవుడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇతరుల పట్ల మన వైఖరిని బట్టి దేవుడు మనల్ని దీవిస్తాడు. ఇతరుల పట్ల మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో, ఇప్పుడు సరే భిక్ష వాడుకోవడానికి వచ్చాడు అనుకోండి, నువ్వు ఉంటే లేకపోతే లేదు, అది ఇష్టం. అది కొంచెం దొన్న పోతులాగా ఉన్నావు, పని చేసుకోలేవు అంటారు చూడండి. అంటే ఏంటది? మరి నువ్వెందుకు నలుగురు పదాలు పెట్టుకుని ఇంట్లో నువ్వు దొన్నపోతలేక లేవా? అలా అనలేక సైలెంట్గా వెళ్ళిపోతారు. కానీ మంచిగా మనుషులు వాళ్ళు కూడా పౌరుషం వచ్చేస్తారు. అంతే ఊరుకోవట్లేదు. ఎవడు పడుతున్నాడు ఎవడంటే ఊరుకోవట్లేదు. ఈ విక్కరించడం ఉంది చూసారా, తక్కువ చేసి మాట్లాడడం, నీచంగా మాట్లాడడం, హేళనగా మాట్లాడడం, అది దేవుడు ఏమాత్రం సహించడు. అసలు దేవుని ఆరాధించడం అంటే అర్థం ఏంటి తెలుసా? తోటి మనిషిని మనిషిగా చూడటం, తోటి మనిషిని దేవుని ప్రేమతో ప్రేమించడం. ఇది చేయకుండా మీరు ఇక్కడికి వచ్చి స్తోత్రం అంటే కుదరదు. అర్థమవుతుందా? చదవండి సామెతల గ్రంథంలో ఆ మాట ఉంటుంది కదా. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 31వ వచనం చదవండి. నిందించువాడు, పేదలను కనికరించేవాడు, ఆయనను గణపరిచేవాడు. దేవుని గణపరచడం అంటే ఏంటి? కేవలం పేద చేతులెత్తి స్తోత్రం చేయడం మాత్రమే కాదు. పేదలను కనికరించేవాడు, దేవునిని గణపరిచేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చాడా స్తోత్రం? మంచిది, సంతోషించు, దేవుని స్తుతించు, కృతజ్ఞత కలిగి జీవించు, మంచిదే. అదే సమయంలో లేని వారిని చూసి, బలహీనంగా ఉన్న వారిని చూసి, పేదలుగా ఉన్న వారిని చూసి నీవు ఎలా ప్రవర్తిస్తున్నావు, వారి విషయంలో నీ మనసు ఏంటి అనేది చాలా ప్రాముఖ్యమైనది. కటాక్షము కదా, పేదలను కటాక్షించువాడు ధన్యుడు. కటాక్షించే మనసు మీలోనికి రావాలి. బైబిల్ చెప్తుంది లూకాసు వార్తలో, మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండు. ప్రియులారా, మనము కనికరం కలిగి ఉండాలి. కొంతమంది ఊరకే తీర్పులు తీర్చేస్తారు. ఎప్పుడే కర్మ చేసుకున్నాడలే, అందుకంటే దరిద్రుడై పుట్టాడు, మరి నువ్వేం చేసుకున్నా. కొంతమంది పోయిన జన్మలు అంట, ఏమి లేవు, మనిషికి ఒకే ఒక జీవితం, మనిషి ఒక్కసారే పుడతాడు, ఒక్కసారే చనిపోతాడు, ఆ తర్వాత తీర్పు ఉంటుంది, మళ్ళా పుట్టే సెక్షన్ ఏమి లేదు. దేవుని స్తోత్రం. పోయిన సంవత్సరం ఎన్నో పాపాలు చేసి ఉంటాడు పోయిన జన్మలో, అందుకని ఇప్పుడు ఎంత దరిద్రంగా పుట్టాడు అనుకోమక. అట్లా ఏమీ లేదు, అట్లా ఏమీ లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పేదల పట్ల కటాక్షం కలిగి మనం ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కటాక్షించే మనసు. రామా ముందుకురా, దారి నోయల్. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసుక్రీస్తు తీర్పు రోజున జరగబోయే వాటిని చెప్పాడు. మేకలుగా గొర్రెలుగా న్యాయాధిపతి విభాగిస్తాడు. కొద్దిమందిని కుడివైపుకి రమ్మంటాడు, కొద్దిమందిని ఎడమవైపుకి రమ్మంటాడు. ఆ కుడివైపున ఉన్న వాళ్ళతో మాట్లాడతాడు, ఇదిగో మీరు నేను ఆకలి కొంటే మీరు నాకు ఆహారం తెచ్చారు, నేను వ్యాధితో ఉంటే నన్ను చూడడానికి వచ్చారు. తెచ్చుకుంటారు. దిగంబరినై ఉంటేనే నాకు, దిగంబరి అంటే అర్థం ఏంటి? వస్త్రాలు లేని స్థితి. ఎవరుంటారు? పేదోడేగా. చెప్పండి. మీరు కొంచెం అన్నా ఆలోచించాలి. 4 చీరలు కొంటే 2 చీరలంతా పాత ఇవ్వద్దు పక్కన.
కొత్త ఇవ్వలేవులే, కొత్త మనసు అక్కడ ఉండలేదు, కనీసం పాత ఇవ్వరు. హీరో ఖాళీ చేయొచ్చుగా. ఓటలు ఏమవ్వాలి? ఊరాలంటే ఏం చేయాలి? మీరు ఖాళీ చేయాలి. యేసు రక్తమే జయం. ఖాళీ చేస్తా ఉంటే కొద్దిమంది చెప్పండి, నువ్వు ఇంకో బీరువా ఇవ్వనైనా కారతే తప్ప. ఏది 4 బీరువాళ్ళు సరిపోయినట, మళ్ళీ ఇంకో బీరువా ఇస్తే కదా దాన్ని ఎట్టగొట్టే ఒక్కొక్క 2-3 సంవత్సరాల్లో నింపేస్తారు. దాన్ని కూడా నేను దిగంబరినై ఉన్నాను, మీరు నాకు ఏమిచ్చారన్నారు? చూసారు ఎంత బాగుందో? ఏమన్నా ఉందా అసలు? వీధుల్లో చూసేది ఏమైనా ఉందా? మన అయ్యగారు చెప్పారుగా మీకు, ఒక ఆయనకి వాళ్ళ కూతురు అమెరికాలో ఉంటే 2 లక్షల రూపాయల డబ్బులు పంపించారు. ఉండేదా? నాన్న నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పులు లేకుండా తిరుగుతుంటే వాళ్ళకి చెప్పులు కొనిపెట్టు. ఎవరు కనపడ్డా, చిన్నపిల్లలని పెద్దవాళ్ళని ఎవరికైనా సరే, మొగలో ఆ నాన్న ఉందంటే అసలు చెప్పులు ఉన్నవాడు ఎవడున్నాడు పిచ్చిరానా అని వెనకపోతాడు. చెప్పులు లేదోడు ఎవడున్నాడు? అసలు అందరూ బలిసిపోయి కొనుక్కున్నారు. కళ్ళకు కొవ్వు పడితే గట్టకు కనబడతారు మనుషులు. అర్థమవుతుందా? కళ్ళల్లో పొరలుంటే ఎట్లా కనబడతారు? మనుషుల అవసరతలేం కనబడవు, మనుషుల బాధలేమీ అర్థం కావు, మనుషుల పేదరికమేమి అర్థం కాదు. ఎంత ఘోరం! పంపించింది కదా, నేను సంపాదించింది కదా, కూతురు ఏదో పంపించింది, మేలేగా చెప్పండి. తన తర్వాత తరానికి ఆశీర్వాదమేగా. ఊరికే వేసుకోండి లెక్క, 200 రూపాయలు చెప్పులు వేసుకోండి. ఎన్ని వచ్చుంటాయి? 1,00,000 రూపాయలకి ఎంతమందికి చెప్పులు వచ్చుంటాయి? కనపడరు కొద్దిమందికి కనపడరు, అసలు పేదలే కనపడరు. ఇంకా డైలాగ్ ఏం చెప్తారో తెలుసా? బోళ్ళది పథకాలు వస్తాయి, డబ్బులు కొట్లు పడిపోతున్నాయి అని. కొట్లు పడిపోతాయా? వీళ్ళరా, బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. బీదల పట్ల మన వైఖరి ఏంటి? ధనం విషయంలో ఇది దేవుడే ఇస్తాడు, అది ఎట్లా ఇస్తాడో కొన్నిసార్లు మనకు అర్థం కాదు. కొద్దిమందిని అదే మన ఇందాడు చదువుకున్న ఐశ్వర్యవంతులుగా ఆయన కలుగజేస్తాడు, కొద్దిమందిని దారిద్ర్యాన్ని ఇస్తాడు. ఆయన ఇస్తాడు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన ఆ సందర్భంలో ధనవంతుడు అసలు పేదవాడైన లాజరు గురించి ఏమాత్రం ఆలోచించలేదు. బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తినకుండా ఒక రొట్టె వచ్చుగా. ఎన్ని రొట్టెలు లేవు అతనికి చెప్పండి? కుక్కలు వచ్చి కురుపులు తాగుతున్నాయి అంటే ఒక ఆయింట్మెంట్ కొంటే ఎంత అవుతుంది చెప్పండి? ఎంత అవుతుంది? ఇక అసలు అతని గురించిన ఆలోచనే, అతని గురించి అసలు ఆలోచించే టైమే అతనికి లేదు. ఇదంతా ఎట్లా సుఖపడాలి, ఇంకా ఎలా ధనం సంపాదించాలి, ఇంకా ఎలా పోగేయాలి, ఈ గొడవే తప్ప పక్కనున్న భేదవాడి గురించి ఆలోచించే విధానం లేదు. పిల్లల జ్ఞాపకం చేసుకోండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయంలో 7వ వచనంలో 17వ వచనంలో, అలాగే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 27వ వచనంలో, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 31వ వచనంలో, ఈ వచనాలన్నింటిలో పేదల గురించి చాలా గట్టిగా వాక్యంలో రాయబడింది. చేయగలిగినంత సహాయం ఏమైనా చేస్తావా? లేకపోతే ఇందాడు అన్నట్టు దున్నపోతు లేకుండా దానికి ఏంటంటే అంటున్నావా? మనకి ఎంత ఉన్నా కానీ మనకి ఇంకో దుప్పటి ఎవరైనా ఇస్తే బాగుండు అనుకుంటాం కదా. మామూలుగా క్రిస్మస్ అంటే దుప్పట్లు అయిపోయింది అంటే అన్నారు అనుకోండి, మా దగ్గర అసలు ఊరుకొడక ఎవరినివ్వడుగా మాకు. సరే మన ఎవరికైనా దుప్పటి అనేసరికి ఆడికి ఎందుకు దుప్పట్లో, ఆడికి లేవు దుప్పట్లో కొట్టుకున్నానే గడవందా అంటాం. మళ్ళా మన దగ్గరికి వచ్చేసరికి ఇస్తే బాగుండు అనుకుంటాం. ఇది మనిషి యొక్క స్వభావం. అందుకనే ప్రభు ఏం చెప్పాడు తెలుసా? నిన్ను వలే నీ పొరుగు వాడిని, నిన్ను అందరూ ఎలా ప్రేమించాలనుకున్నావు
నిన్నందరూ ఎలా పట్టించుకోవాలనుకున్నావో, నిన్నందరూ ఎలా చూడాలనుకున్నావో, నీకు అందరూ ఎలా సహాయం చేయాలనుకున్నావో నువ్వు కూడా అలాగే ఇతరులకు. ఇప్పుడు పిల్లలే ఉన్నారండి, లేకపోతే మనమే ఉన్నాం, అన్నీ ఉండొచ్చు, కానీ ఎవరైనా ఏదైనా పెట్టారనుకోండి ఎలా ఉంటుంది? సరే చాక్లెట్, కేక్ ముక్కో, లేకపోతే ఒక మంచి కూర బాక్స్ లో పెట్టి పంపించారు, ఎలా ఉంటుంది? సంతోషం అనిపించదా? హృదయంలో సంతోషం ఉండదా? ఉంటుంది. మనము చిన్న చిన్న వాటితో మనుషుల హృదయాలను నింపొచ్చు సంతోషంతో. చిన్న చిన్న మాటలతోనే మనుషుల హృదయాలు కోసేయచ్చు. మనం కటాక్షించే అనుభవాల్లో ఎదగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పేదలను కటాక్షించేవాడు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో అక్కడ మీకు చెప్తాను చూడండి. 41వ కీర్తన. అతడు ఎలా ధన్యుడో అక్కడ రాయబడింది. వాట్ ఆర్ ద బెనిఫిట్స్? ఏంటి ఆశీర్వాదాలు? అతడు ఎలా ధన్యుడు అవుతాడు, ఎలా దేవుడు అతన్ని దీవిస్తాడంటే అక్కడే రాయబడింది చూడండి. ఆపత్కాలమందు యెహోవా వారిని, మొదటి ఆశీర్వాదం చూడండి. అతనికి ఆపద వచ్చినప్పుడు అంటే దేవుడు ఏం చేస్తాడు? ఎవరిని? పురుషులు చెప్పట్లా, ఎవరిని? పేదలను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పేదలను కటాక్షించు. ఇవ్వడం నేర్పుతున్నారు పిల్లలకి. ఇగో ఎవరికి పెట్టమా, ఎవరి దగ్గర కూర్చోమా. ఎవరైనా చూశారనుకో దిష్టి తగిలింది అడగదాం. అమ్మో, కొద్దిమంది విషాన్ని పోస్తారంతే. పెట్టేవాడిని చూస్తే మనకి ఏమనిపిస్తుంది? అమ్మో వీడమ్మో సత్తుగా పాడైపోతాడమ్మా, వీడికి ఎట్లా చెప్పాలి నాకు అర్థం అట్లా. మొత్తం అంతా బాక్స్ ఖాళీ చేసుకొస్తాడమ్మా. అంతేనా? ఒకరోజు ఆపద వస్తుందిగా నీకు, ఒకరోజు కష్టం వస్తుందిగా నీకు, ఒకరోజు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందిగా. అప్పుడు ఎవరు తప్పిస్తారు నిన్ను? నీ దానం నిన్ను తప్పించిందా? నీ ఆస్తి నిన్ను రక్షిస్తుందా? అందుకే బైబిల్ చెప్తుంది, ఎవడైతే పేదలను కటాక్షిస్తాడో వాడు ఆపద వచ్చినప్పుడు దేవుడు వానిని. మొట్టమొదటి ఆశీర్వాదం అది, మొట్టమొదటి ధన్యతలో ఉన్న మొట్టమొదటి పాట అది. నీకు ఆపద వచ్చినప్పుడు దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఎప్పుడు? నీవు ఇతరులను, మరి ముఖ్యంగా పేదలను కటాక్షిస్తే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండో మాట చూడండి అక్కడ. యెహోవా వారిని కాపాడి బ్రతికించును. ఏమన్నాడు అక్కడ? కాపాడుతాడు, బ్రతికిస్తాడు. దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఎంత వివరించింది నేను? నిన్ను కాపాడుతాడు దేవుడు. నీ ప్రతి పరిస్థితిలో నేను బ్రతికిస్తాను. చాలాసార్లు మనం అనుకుంటాం మనకున్నటువంటి ధనాన్ని బట్టి, మనకున్న ఆహారాన్ని బట్టి, మనకున్న జాగ్రత్తలను బట్టి బ్రతికేస్తున్నామని, మనకున్న టెక్నాలజీని బట్టి బ్రతికేస్తున్నామని. అలా ఏం లేదు. దేవుడు బ్రతికించకపోతే మనం బ్రతకలేం. జీవమునకు, ఊపిరికి కావలసిన వాటన్నిటితో ఆయన అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. రెండవ ఆశీర్వాదం, దేవుడు వాళ్ళని కాపాడుతాడు, బ్రతికిస్తాడు. మూడవ మాట చూడండి. భూమి మీద వాడు దీవించబడిన అనుభవాల్లో ఉంటాడు. నాలుగవ మాట, వాని శత్రువుల ఇచ్చకు నీవు వారిని. వానికి శత్రువులు ఉంటారే, వాళ్ళు కోరుకుంటారు రకరకాల కోరికలు. ఏంటి? బాగుపడాలనా, దీవించబడాలనా, ఇంకా ఎదగాలనా కోరుకోరు వాళ్ళు. వారి కోరికలు వేరుగా ఉంటాయి. కానీ ఆ కోరికలు జరగనీయకుండా దేవుడు కాపాడతాడు. దేవుని స్తోత్రం. అద్భుతమైన మాట 3వ వచనం చూడండి. రోగశయ్య మీద ఆదరించును, రోగము కలుగుగా నీవే వాడిని. దేవుని స్తోత్రం కలుగుగా. వాడిని వాడు అంటే ఎవరు? వాడు పేదలను. రోగశయ్య మీద వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? నేను చెప్పినవన్నీ నోట్స్ లో కనబడాలి. అర్థమవుతుందా? లేకపోతే ఈ రోజంతా ఫుడ్ దొరుకుతుంది. రోగశయ్య మీద యెహోవా వానిని దేవుడు ఏం చేస్తాడు?
ఆదరిస్తాడు. ఆధారము ఆదరించే దేవుడు ఆయన. ఎంత ఆదరిస్తాడో అర్థమవుతుందా? భక్త సింగ్ గారు మరణ పడక మీద 11 సంవత్సరాలు ఉన్నాడు. 11 సంవత్సరాలు చెల్లుగారుతూ ఉండేదట. ఆయన ఎక్కడ బాధపడినట్టుగా ఉండేవాడు కదా. నాకెందుకు వచ్చింది బాధలు అన్నట్టుగా. ప్రియులారా, మీరు చూస్తే యేసన్న గారి వీడియో కూడా ఒళ్ళన్నీ పచ్చగా అయిపోతాయి, ఒళ్ళంతా పచ్చగా అయిపోతుంది. చివరి సమయం అంత మొహంతా నల్లగా అయిపోయి ఆ సమయంలో కూడా ఆశ్రయ దుర్గమా అని పడతాడు. రోగశయ్య మీద మనం ఎలా ఉంటున్నాం అనేది దాన్ని బట్టి మన భక్తి ఏం చేసామనేది అర్థమవుతుంది. మన కష్టం వచ్చినప్పుడు మనం ఎలా ఉంటున్నాం, ఎదిరిపోయి కంగారు పడిపోయి గంగెళ్ళు ఎత్తిపోయి అందరినీ ఉడికిచ్చేసి చేస్తారా అంటే నువ్వు భక్తి చేయవలసినట్టుగా చేయలేదు, అందుకని కంగారు పడిపోతున్నావు. దేవుడు నీ ప్రక్కన లేడు. దేవుని విషయంలో నువ్వు ఏమాత్రం విశ్వాసం కలిగి జీవించలేదు. చూసారా, భక్తి చేసిన వాళ్ళకి రోగాలు రావా? పేదలను కటాక్షించాట వాడికి రోగశయ్య వస్తుందంట మరణ పడక. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, వాడిని ఆదరిస్తాడు. దేవుని స్తోత్రం. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచు. ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. పేదలను కటాక్షించాలనుకో, దయచేసి పేదలను కటాక్షించండి. కొంత ఏదో చేయడానికి ప్రయత్నం. డూ సంథింగ్ ఫర్ ద పీపుల్. కొద్దిమంది నేను చూస్తున్నాను, వాళ్ళు ఎన్నైనా 10 వెరైటీలు వేసినారు కానీ ఆయన పక్కనోడు మాత్రం పచ్చడి వేసిన కూడా కళ్ళల్లో నెత్తి పోసుకున్నాడు. నీ క్షేమం నీకు చెప్పండి. అర్థంతరంగా నీ చావు నువ్వు పొందించుకోవడం తప్ప అడిగే ఉందండి. గవర్నమెంట్ గోల్డ్ పథకాలు ఎంత డబ్బులు నీకు నాకేముంది? అమరావతిలో 4 ప్లాట్లు ఉన్నాయి, హైదరాబాద్ లో 3 ఉన్నాయి, అంతేగా. అంతే అట. ఆడికేమో ఏ పూట దాపూట 4 మెతుకులు అడుక్కునేవో లేకపోతే ఏదో కష్టపడా పెట్టన్నాడు. వాడి మీద పడి ఇచ్చేవాళ్ళందా? పేదల మీద పడేయడం మాకంట. విచారం ఏంటో తెలుసా, కొద్దిమంది పేదలను కూడా పీక్కు తినేవాళ్ళన్నారు. పెన్షన్ తినేసి ఆ పెన్షన్ కూడా తినేసి ఏదే కదా పేదవాళ్ళు కాబట్టి గవర్నమెంట్ ఏదో ఇస్తుంది 4,000. దానిలో కూడా ఎంత ఘోరం చెప్పండి. దేవుడు నీకు జీతం ఇచ్చాడుగా, ఉద్యోగం ఇచ్చాడుగా, ఏమి దీవించబడతా నువ్వు? శాపం పోగు చేసుకోవడం తప్ప. ప్రియులరా, మనము కనికరము కలిగి జీవించదుముగా. హల్లెలూయా. నాడు మనం చదువుకున్నప్పుడు ఎడమవైపు ఉన్న వాళ్ళు పిలిచాడు. వాళ్ళంతా ఆకలి కొంటే అన్నం పెట్టలేదంట, దప్పి కొంటే దాహం ఇయ్యలేదంట, దిగంబరిగా ఉంటే వస్త్రం ఇయ్యలేదంట, రోగిదై ఉంటే చూడటానికి రాలేదంట, చెరసాల్లో ఉంటే పరామర్శించడానికి రాలేదంట. ఎప్పుడున్నావు ప్రభా అని అడుగుతారా? ఇదిగో మిక్కిలి అల్పులైన మిక్కిలి ఎవరల్లో అల్పుల్లో కూడా ఇంకా బలహీనమైన వాళ్ళు, వీరిలో ఒకరికి చేస్తే నాకు మీరు చేయలేదు కాబట్టి నాకు కూడా ఇదిగో వారు నిత్య జీవంలోనికి మీరు నిత్య అగ్నిలోకి పొమ్మంటాడు. అక్కడ 25వ అధ్యాయం చివరి వచ్చిన మీరు నిత్య శిక్షకులు, నీతి మంతులు నిత్య జీవములకు పోవుదురు. చూసారా, ఏది చిన్న విషయాలు. కొద్దిమంది అన్నం పారేటే కదా ఇష్టపడతారు కానీ పేదలు పెట్టం. చెప్పండి, చిరిగిపోయినా కుట్టుకుని అదే వేసుకుంటారు కానీ కొత్తవి తీసి వాడుకుని ఇది ఎవరో దిగాలి పోనే కనీసం పసిబిడ్డకి
పొత్తిగుడ్ల కన్నా ఉపయోగపడతాయిలే అని కూడా అనుకోండి. ఎవరాకున్నానికి లేదా ఏంటి పిల్లరా, నీ వైఖరిని బట్టి, నీ ఆలోచన విధానాన్ని బట్టి, నీవు చూసే ఆ చూపుని బట్టి నిత్యమైన శిక్ష పొందుకోవాల్సి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి, ప్రభువా నన్ను దీవించు, నేను ఇతరులను కటాక్షిస్తానయ్యా, ఇతరులకు ఎంతో కొంత మేలు చేయగలిగినంత. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మాట్లాడితే శక్తికి మించి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మదర్ తెరీసా చిన్న సంచిలో 2 జతలు బట్టలు పెట్టుకు వచ్చిందంటే ఇక్కడికి. ఆమె చనిపోయే సమయానికి కూడా అవే తప్ప అంతకు మించి ఏమీ లేవండి. ఆమె ఏమీ సంపాదించుకోలే, కానీ అందరికీ ఆహారం పెట్టింది, అందరి గాయాలు కడిగింది, అందరికీ మేలు చేసింది. ఆమె గురించి కూడా అడ్డగోలుగా మాట్లాడే వాళ్ళు మన దేశంలో ఉన్నారు. ఎంత ఘోరం. ఆమె సంపాదించుకోలే, అంతవరకు చేయాలి, అంతవరకు. వేదలను అడ్డం పెట్టుకుని బాగుపడే వాళ్ళు ఉన్నారు, ఘోరం. వేదలను అడ్డం పెట్టుకుని ధనవంతులు అయ్యే వాళ్ళు ఉన్నారు. నీవు శిక్షకు గురవుతావు, జాగ్రత్త, జాగ్రత్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో కొంత మేలు చేయడానికి చూడండి. కనీసం మేలు చేయలేకపోయినా కనీసం ప్రార్థనలు చేయండి. ప్రభు పేదలు ఉన్నారయ్యా, సంఘంలో పేదలు కనబడుతున్నారా మీకు? ప్రభు మన మనోనేత్రములు తెరచునుగా, పేదలను చూచుదుముగా, పేదలను కనికరముతో చూచుదుముగా. హల్లెలూయా, హల్లెలూయా. రాయబడి యేసు ప్రభువుకి వచ్చి ఈ మూడ్ విత్ కంపాషన్ అన్నాడు. యేసయ్య కనికరంతో కదిలిపోయాడంట. ఆపరి లేని గొర్రెలుగా ఉన్నటువంటి ఆ ప్రజలను చూసి ఈ మూడ్ విత్ కంపాషన్ కదిలిపోయాడు, చెల్లించిపోయాడు. ప్రియులారా, దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తాడు. కొన్నిసార్లు పేదలు నీ దగ్గరికి పంపిస్తాడు, అవసరతలో ఉన్నవారు నీ దగ్గరికి పంపిస్తాడు. ఎప్పుడు నీతో ఉండరు, అవసరతలో ఉన్నవారు ఎప్పుడు నీతో ఉండరు. ఇప్పుడు ఉదాహరణకి ధనవంతుడి గురించే మాట్లాడుకుందాం. 8 సంవత్సరాల నుండి ఉంటాడు ధనవంతుడి ఇంటి దగ్గర లాజరు అని. ఒకరోజు రానే వచ్చింది, ధనవంతుడికి అందుబాటులో లాజరు లేడు, ఎక్కడో అబ్రహాం రొమ్మున ఉన్నాడు. ఇప్పుడేం చెప్తాడు? యేసయ్య పంపించి ఒక బ్రెడ్ ముక్క పెడతానంటే కుదురుద్దా? అందుకే అన్నాడు, పేదలు మీతో ఉన్నప్పుడే మీరు చేయాలి, అవసరతలో ఉన్నవారు మీతో ఉన్నప్పుడే వారికి ఏదైనా సహాయం మీరు చేద్దాం అనుకున్నానండి అని అడ్డం పెట్టమని ఏదో మాట. మనసు లేదంతే, మనసు ఎందుకు చేయం? మనము పేదలను కటాక్షించుదుముగాక, క్రీస్తు ప్రేమ కలిగి మనం భూమి మీద సంచరించుదుముగాక. ఆమేన్. కుడివైపునున్న వారి వలె మనం ఉందుముగాక. హల్లెలూయా. ఇతరుల ఆకలి మీరు చూడాలి, ఇతరుల దాహం మీరు చెప్పండి చూడాలి. కొద్దిమంది చూడరండి, అసలు ఇతరుల గురించి ఏం పట్టించుకోవాలి, అంత వాళ్ళే. చెప్పండి, 1 గంట అయిపోయిందిగా టిఫిన్ చేసి టీ గౌరవం ఏమున్నాయి? రోజుల తరబడి తినకుండా ఉన్న వాళ్ళు కనబడుతున్నారా నీకు? మనం కూడా చాలా సార్లు పండగలన్నీ మనమే చేసుకోవడమే. ఎదువాడింటికి వెళ్ళి పండగ చేయొచ్చా? ఎలా ఉంటుంది అంటారు అసలు? వాడికి కదా ఆ రోజు పండుగ, నిజమైన పండుగ. మనము ఎందుకో మనకు మేలు చేసేవారికి మేలు చేస్తాం,
మనకి భోజనం పెట్టే వరకు మళ్ళీ పిలిచి భోజనం పెడతాం. మనకి బట్టలు పెడితే వాళ్ళకి కూడా మనం పిలిచి పోయిన క్రిస్మస్ వాళ్ళు పెట్టారు కాబట్టి ఈ సంవత్సరం పెట్టేస్తే మొత్తానికి బ్యాలెన్స్ ఇదైపోతుంది. మనం క్రిస్మస్ దాకా ఎందుకు లేదు, ఇంకొంతమంది వేస్తూనే పెడతాం. ఏది పెట్టిన వాళ్ళకి నచ్చటం, చేసిన వాళ్ళకి అది ప్రభు ఏం చెప్పాడు తెలుసా? లూకాసు వార్త 6వ అధ్యాయంలో, తిరిగి ఉపకారం చేయలేని వాడికి ఏదైనా చెయ్యి, అది నీకు ఆశీర్వాదం అన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోవాలంటే ఇది ఒక అనుభవం. పేదలను కటాక్షించాలి, పేదలను పేదల విషయంలో తీర్పులు తీర్చమనండి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడండి. కొంచెం సహాయం చేయని ప్రభు మిమ్మల్ని చూస్తాడు, మీ బిడ్డలను చూస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దాతృత్వం అనేది దేవుని పిల్లలకు ఉండవలసిన స్వభావం. ఇచ్చే గుణం మనం కలిగి ఉండాలి. కొద్దిమంది కోట్లు కోట్లు దాస్తున్నారు, ఉన్నది ఒకళ్ళ ఇద్దరు పిల్లలే. ఏం చేసుకుంటారు? ఈ మధ్యన హైదరాబాద్ లో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అంట ఫోన్ సంచులు కుట్టి పైన ఎక్కించాడు. లెక్క పెడుతుంటే 200 కోట్లు అంతా వచ్చింది. ఏం చేస్తాడు చెప్పండి? 200 కోట్లతో చెప్పండి, ఏం చేస్తాడు? తింటాడు అంతే ఉన్నా 200 కోట్లు పెట్టి నాలుగు రోజులు దిగేది అసలు ఆడిగా అసలు తగ్గాడు. 300 కూడా తగ్గాడు. వాడికి అన్ని రకాలు. ఏం చేసుకుంటాడు? డబ్బులు దాసి దాసి దాసి. రాత్రి కూడా మీకు ఈ మాట జ్ఞాపకం చేశారు, మీరు తినేది లెక్కలోకి రాదు, ఇతరులకు పెట్టేది లెక్కలోకి వస్తుంది. మీ కొరకు మీరు ఖర్చు పెట్టుకునేది లెక్కలోకి రాదు, ఇతరుల కొరకు మీరు ఏదైనా చేస్తారా అది దేవుడు చూస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఖచ్చితంగా ప్రభు అన్యాయస్తుడు కాదు, ఎవరికి రుణస్తుడు కాదు, గొప్ప ప్రతిఫలాలు ఇస్తాడు. ఎన్ని మాటలు ఉన్నాయి కదా, వాడిని కాపాడుతాడు, వాడిని బ్రతికిస్తాడు, వాడిని ఆదరిస్తాడు, వాడు ధన్యుడవుతాడు. వాడి శత్రువులు ఇచ్చక వాడిని అప్పగించిన ఆపత్కాలంలో వాడిని దేవుడు తప్పిస్తాడు. ఎన్ని ఆశీర్వాదాలు! వీటన్నిటిని మనం పొందుకున్నట్లుగా పేదలను మనం వికరించదు. పేదల గురించి తీర్పు తీర్చదు, కఠినమైన మాటలు కలగదు. ఎవరోగం రుజుమతులు ఎంత కఠినమో నేను నిజంగా చెప్తున్నాను. మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారంటే గుర్తేంటో తెలుసా? మీ హృదయం మెత్తనవుతుంది, మాంసపు గుండె మీకు వస్తుంది. ఇక మీ నోటి వెంట కఠినమైన మాటలు వస్తున్నాయి అంటే ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, అది పరిశుద్ధాత్మ లేకపోతే వెలుగుదోతాం. అది దురాత్మ లేకపోతే పరిశుద్ధాత్మ, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. కఠినంగా మాట్లాడడం, తీర్పులు తీర్చడం, వ్యంగ్యంగా మాట్లాడడం, వికరించడం, ఎగతాళి చేయడం, అపహాస్యం చేయడం దేవుని బిడ్డల లక్షణాలు ఇవి. మనం జాగ్రత్త కలిగి ఉన్నాం. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. కటాక్షించే అనుభవాల్లో మనం ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఈ కీర్తన మన కొరకు దీవించును గాక. పలుకుబడిన ప్రతి మాట మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. హల్లెలూయా.